ఒక బాలుడిని టికెట్ లేదనే కారణంతో రైలు నుండి బలవంతంగా కిందికి దించేస్తారు. కింద పడిన వెంటనే అతని వెనుక నుండి ఒక భారీ మేఘాల సుడిగుండం అతన్ని ఛేదిస్తూ వస్తుండడాన్ని అతను చూసి భయపడతాడు. బ్రతకాలంటే రైలు ఎక్కాల్సిందేనని తెలిసి అతను కిటికీల గుండా లోపలి వారిని, ముఖ్యంగా తన తల్లిదండ్రులను సహాయం కోసం వేడుకుంటాడు. కానీ ఆశ్చర్యకరంగా వారెవ్వరూ అతన్ని చూసినట్లు కూడా నటించకుండా అతన్ని విస్మరిస్తారు. రైలు వేగం పెరుగుతుండగా ఆ మేఘం అలలాగా విరుచుకుపడి చివరికి ఒక భారీ చెయ్యి మరియు అనేక తెల్లటి చేతులు అతన్ని గట్టిగా పట్టుకొని రైలు నుండి లాగేస్తాయి. అక్కడే అసలు నిజం వెళ్ళబడుతుంది. ఆ చేతులు భయంకరమైనవి కావు, అవి అతనికి చికిత్స చేస్తున్న డాక్టర్లు మరియు నర్సులవి. అతను ఎక్కాలనుకున్న ఆ రైలు నిజానికి మరణించిన ఆత్మలు ప్రయాణించే రైలు. ఆ బాలుడు ఒక ఘోరమైన రైలు ప్రమాదంలో ఒక్కడే బ్రతికినవాడు. రైలులోని ప్రయాణికులందరూ ఆత్మలు. అతను బ్రతికి ఉండాలని కోరుకుంటూ అందుకే అతనికి సహాయం చేయనట్లు నటించి అతన్ని ఆ మరణపు రైలు ఎక్కకుండా దూరంగా ఉంచారు. అతను చూసిన భయానక దృశ్యం కేవలం జీవితం కోసం జరుగుతున్న పోరాటంలో ఉన్న భ్రమ మాత్రమే.